హలో హాయ్ నమస్తే ఇట్స్ మీ మౌని మున్సి లాగేంటంటే నేను ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే నాకు ఒకటి తినాలి అనిపించింది. ఏంటంటే అది వీడియో ఎండింగ్ వరకు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మౌని మున్ ఛానల్. ఇదేంటంటే మీరు చూడంగానే మీకు ఐడియా వచ్చింది కదా. సో మటన్ గోంగూర అన్నమాట. ఎర్లీ మార్నింగ్ షాప్కి వెళ్ళాను. అంటే 2 డేస్ బిఫోర్ కానీ నేను మటన్ షాప్ అతనికి చెప్పాను, నాకు బోటీ కావాలి, నేను బోటీ ప్లస్ గోంగూర కాంబినేషన్తో కర్రీ చేయాలి అని చెప్పేసి. తను మాత్రం నీట్గా మనకి కడిగిచ్చేసి నీట్గా చేసి ఇచ్చాడు. అయినా కూడా మనం నీట్గా చేసుకోవాలి. ఆ క్లీన్ చేసే విధానం ఏంటో నేను మళ్ళీ చూపిస్తాను. ఫైనల్గా కర్రీ అలా అయిపోయింది. నేనేం చేస్తానంటే క్లీన్ చేసినాక కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టాను, వాటర్ మొత్తం ఇంకిపోయేటట్టు. దాంట్లోకి కావాల్సినవి చూపిస్తున్నా. ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఒక 3 టమోటాలు, 2 ఆనియన్స్ అన్నమాట. ఆనియన్స్లో కూడా వచ్చేసి ఒకటి కట్ చేసి పక్కన పెట్టుకున్నా, ఒకటి సపరేట్గా పెట్టున్నాను. ఇది కొత్తిమీర అనేది కూడా వేసుకోవాలి. సపరేట్గా నేను ఒక బాండిల్ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వచ్చేసి ఎక్కువే కావాలి, అంటే గోంగూర మటన్ కదా, కొంచెం స్మెల్ వచ్చేస్తుంది. ఇది ఆయిల్ మొత్తం హీట్ ఎక్కిందా లేదా మనం చెక్ చేసుకోవాలి. హీట్ ఎక్కి వేడెక్కింది కాబట్టి అది ఆనియన్స్ సన్నగా లేయర్లుగా కట్ చేసుకున్నాను. ఆ లేయర్లు కట్ చేసుకున్న ఆనియన్స్ దాంట్లో వేయండి. మనకి ఆల్మోస్ట్ దీన్ని నేను చెప్పాను కదా 6-7 పచ్చిమిరపకాయలు తీసి పెట్టుకున్నా. ఆల్రెడీ వీటిలో ఒక 3 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను అన్నమాట. అవి కూడా బాగా వేయించండి. ఇదేంటంటే ఉదరా వేయించండి, అంటే కొంచెం మాడిపోయినట్టు కాకుండా. నేను టమోటాలు కూడా వేస్తున్నాను, ఎందుకంటే మనకి మటను గోంగూరలోకి కొంచెం ఆనియన్, పచ్చిమిరపకాయ ప్లస్ టమోటా తగులుతూ ఉంటే కొంచెం టేస్ట్ మారుతుంది. మీరు ఎప్పుడైనా అలా చేసున్నారా చూడండి. నేను ఏంటంటే దీంట్లోకి చెక్క మొగ్గ వేశాను. సేమ్ కర్రీ లాగే ఫస్ట్ ప్రిపేర్ చేశాను అన్నమాట. దాంట్లో ఎలాంటి మార్పు కూడా లేదు. టమోటాలు కొంచెం పసుపు కూడా వేశాను, చెక్క మొగ్గ వేశాను, పచ్చిమిర్చి వేసాను, ఆనియన్స్ కూడా వేశాను, కొంచెం సాల్ట్ వేసాను కూడా. సాల్ట్ ఏంటంటే మనము అంటే ఉప్పు, సాల్ట్ కాదు ఉప్పు. నేను ఉప్పు చెప్పాను కదా, ఉప్పు గురించి ఉప్పు ఖచ్చితంగా వాడతామని చెప్పేసి. మా చెల్లి వచ్చేలోపు ఇది వంట ప్రిపేర్ చేయాలని మెంటల్గా ఫిక్స్ అయిపోయాను, అందుకే చేసేసాను. మా చెల్లికి తెలియదు నేను ఏ వంట చేస్తున్నాను అనేది కూడా. మా చెల్లి డ్యూటీ నుంచి ఇంకా రాలి, నేను బిఫోర్గా వచ్చేసాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచుకున్న రోట్లో వేసి, నేను అప్పట్లాగా స్టోర్ చేసి స్టాక్ పెట్టుకోవట్లే. కరివేపాకు కూడా ఫ్రెష్ కడిగి పెట్టుకొని ఆ కవర్లో పెట్టేసుకుంటే మనం ఎప్పుడు కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే మెత్తగా చేయట్లేదు, ఎందుకంటే మన కర్రీలకి గ్రేవీ కావాలి కాబట్టి మెత్తగా చేయాలి. ఎక్కువ టమోటాలు వేయాలనుకున్నా, ఎక్కువ టమోటాలు వేసినా కూడా కూర సవదెళ్ళిపోతుంది. ఆనియన్స్ ఎక్కువ వేసుకొని టమాటా తక్కువ వేసుకున్నా కూడా పర్లేదన్నమాట. చూడండి, ఆయిల్ మొత్తం పోతుంది, పచ్చివాసన మొత్తం పోయేసింది. నేను ఉడకబెట్టుకున్న బోటీని ఆయిల్లో వేస్తున్నాను. ఆయిల్లో వేసినాక బాగా డీప్ ఫ్రై చేయాలన్నమాట. నేను కొంచెం బిఫోర్గా ఒక 30% మాత్రమే ఉడకబెట్టాను, ఎక్కువ ఉడకబెట్టకూడదు. ఎక్కువ ఉడకబెట్టామంటే మనకి అది కొంచెం కరాకరా అంటుంటేనే టేస్ట్గా ఉంటుంది. మెత్తగా ఉడకబెట్టామంటే మెత్తగా ఉంటుంది, బాగుండదు అన్నమాట. నేను అందుకని ఒక 25-30% మాత్రం ఉడకబెట్టాను, ఎందుకంటే మనకు ఆయిల్లో ఉడికాక కొంచెం గట్టిపడుతుంది ముక్క, సరిపోతుంది మనకు. అప్పుడు కర్రీలోకి మనం తినే అన్నంలోకి ఎక్సలెంట్గా అయిపోతుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నాకైతే ఆ స్మెల్కే తినాలనిపిస్తుంది. నేను తినాలి అనుకున్న ఏదన్నా టేస్ట్గా చేసుకొని తినాలనుకున్నప్పుడు నాకు బిఫోర్ డే ఏదో ఒకటి బాగాలేకుండా వచ్చేస్తుంది. అది అప్పుడు నా ఆశ మొత్తము నిరాశ అయిపోతుంది అన్నమాట. నేను అది వేసాను, మొత్తం మిక్స్ చేస్తున్నాను కంప్లీట్గా. చూడండి, ఫైనల్గా మీరు చిన్న చిన్న ముక్కలు కోసుకోకండి, పెద్ద పెద్ద ముక్కలే కోసుకోండి. వాళ్ళు నీట్గా చేసిస్తారు మనకు తెలిసిన వాళ్ళైతే. చూడండి, ఫైనల్గా నేను కొత్తిమీర కూడా వేసాను. కొత్తిమీర వేస్తే ఆ ఫ్లేవరే సూపర్గా ఉంటుంది అన్నమాట. పుదీనా వేయకూడదండి, కొత్తిమీర మాత్రమే వేయాలి. పుదీనా వేస్తే నల్లు స్మెల్ వస్తుంది అన్నమాట, అంత టేస్ట్ అనిపించదు. పుదీనా యాక్చువల్గా ఏంటంటే ఓన్లీ బిర్యానీకి మాత్రమైతేనే టేస్ట్ ఉంటుంది. కొత్తిమీర వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట, గోంగూర చట్నీలకు కూడా. నాకైతే బాగా ఉడికింది. కారం వేస్తున్నా. కారం ఏంటంటే నేను తక్కువ క్వాంటిటీలో అయితే ఇట్లా మేము కొంచెం ఘాటుగానే తింటాము. నాకేంటంటే డ్యూటీలో కొంచెం ఎండలకి బెట్ట జలుబు చేసింది కదా, ఏది తిన్నా అసలు మన టేస్ట్గా అనిపించట్లేదు. నాకైతే అలాగే ఉందన్నమాట ఒక 2-3 డేస్ నుంచి కంటిన్యూషన్గా. నేను అది బాగా కలుపుతున్నాను గంటితో. ఆల్రెడీ మనకు ముక్క చెదరదు, ఇది అది చెదిరే సమస్య ఉండదు, ఎందుకంటే మనం కరెక్ట్ కొలతలతో మనం పర్ఫెక్ట్గా చేస్తాం మటన్ గోంగూర అనేది. ఎంతమందికి ఇష్టం అనేది కూడా కామెంట్ చేయండి. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అండి. మేము కారం ఎక్కువ తింటామని చెప్పి అందుకే నేను ఎక్కువగా వేస్తున్నాను. మాకైతే
చాలా ఇష్టం అన్నమాట. సో అమ్మ చేయాలంటే చాలా కష్టమవుతుంది. మాది విలేజ్, మాకు మటన్ దొరుకుతుంది కానీ విలేజ్లో ఏంటంటే ఎక్కువ కాంపిటీషన్ ఉంటుందన్నమాట. మాకు కావాలి మాకు కావాలని. సో ఇది నేను గరం మసాలా పొడి వేసాను. గరం మసాలా పొడి ప్లస్ ఇంకోటి ఏంటంటే ధనియాల పొడి కూడా వేస్తానండి. సేమ్ కర్రీ లాగే అన్నమాట. దాన్ని చూడండి, ధనియాల పొడి కూడా వేసాను. సో మనకి ఆ స్మెల్ అనేది పోతుంది. మటన్ అనగానే కొంచెం స్మెల్ వస్తుంది. సో మనం ఆ స్మెల్ రాకుండా కూడా చాలా ఫస్ట్ కడిగేటప్పుడే కొంచెం నిమ్మకాయ అన్నీ వేసుకొని క్లీన్ చేసుకోండి. నిమ్మకాయ పిండుకొని కొంచెం కర్డ్ వేసుకొని అట్లా క్లీన్ చేయండి. ఆల్మోస్ట్ స్మెల్ అనేది రాదండి. చూడండి, బాగా నాకైతే చూడంగానే చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. మనం ఒక 5 మినిట్స్ అయిపోతుంది. 5 మినిట్స్లో మనం గోంగూర క్లీన్ చేసి పెట్టుకుంది, మూత పెట్టి పక్కన పెట్టుకోండి. సో గోంగూర అండి, గోంగూర వచ్చేసి మాకు తెలిసిన మేడం వాళ్ళ దగ్గర గోంగూర తీసుకొచ్చాము. ఈ గోంగూర ఏంటంటే చాలా ఫ్రెష్, అప్పటికప్పుడు చెట్లకు కోసుకొచ్చాము. వాళ్ళ ఇంటి దగ్గర చాలా గోంగూర ఉందన్నమాట. నేను కడిగి పక్కన పెట్టుకుంటాను గోంగూర. సో ఫైనల్గా చూడండి, కర్రీ పర్ఫెక్ట్, అంటే కారం వసిన, పసుపు స్మెల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అనేది యాక్చువల్గా ఏమి రాదు. కంప్లీట్గా కూర అనేది ఇట్లయినా మనం తినొచ్చు అన్నమాట, బోటీ కర్రీ లాగా. సో నేను బోటీ కర్రీ చేయట్లేదు కాబట్టి, గోంగూర మటన్ కాబట్టి, బోటీ కాబట్టి నేను ఇలా తయారు చేశాను. సో బోటీ అనేది దొరకడం చాలా కష్టము, మనం బిఫోర్గా చెప్పుకోవాలి. కానీ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మటన్ కర్రీ కంటే బోటీ. సో నేను కడిగి పెట్టుకున్న అది గోంగూర మీకు చూపిస్తున్నాను కదా. సో వేయండి. మనం ఇట్లా గంటేసి ఏమి అంటే పప్పు గుత్తేసి పప్పు రుబ్బినట్టు ఏమి రుబ్బనవసరం లేదు. జస్ట్ లో ఫ్లేమ్లో పెట్టి ఇవనేసి గోంగూర అనేది పెట్టండి, గట్టిగా నొక్కండి. మనం ఇంత పెద్ద డేక్షా పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఎంత గోంగూర మీకు చూపించినాక చాలా గోంగూర ఉంటే దాంట్లోకి అయ్యేసరికి కొంచెం ఉంటుంది. దాని పచ్చిమిర్చి కూడా ఒక 5-6 పచ్చిమిరకాయలు పక్కన పెట్టుకుని ఆనియన్స్ అన్నమాట. అంటే కొంచెం ఫ్లేవర్ చేంజ్ మారిపోతుంది అన్నమాట, మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీ. ఇలా ఆ కూరలోనే కాకుండా ప్లస్ గోంగూరలో కూడా వేయాలి. నాకు కొంచెం సాల్ట్ తగ్గినట్టు కూడా అనిపించింది, ఆ సాల్ట్ కూడా కొంచెం వేస్తున్నా. సో వీడియో తీయలేకపోయినా, జస్ట్ మూత పెట్టేద్దాము. మూత పెట్టిన ఒక 5 మినిట్స్ అవసరం, ఒక 2-3 మినిట్స్కి మనకి కంప్లీట్గా అవుతుంది. సో నేను క్లాత్ పట్టుకొని తీసుకుంటే మూత రావట్లేదు అన్నమాట, గ్రిప్ లేని మూత. సో ఇది మీరు కలుపుకోండి. అంటే ఐ ఫ్లేమ్లో అయితే పెట్టుకోకండి ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే మాడిపోతుంది అడుగు. గోంగూర మటన్ కదా. సో మనం వాటర్ కూడా వేయట్లేదు. ఎందుకంటే వాటర్ వేయట్లేదు, చూడ మనం కర్రీస్లో ఆరితీరిపోయామన్నమాట, గంట కూడా జారిపోతుంది. సో మనం మన మటన్లో వచ్చేసి వాటర్ కూడా పోయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఒక 2-3 టైమ్స్ గోంగూరని ఇట్లా గుంజుంటాం కదా, కడుగుంటాం కాబట్టి దాంట్లో వాటర్ ఉంటాయి. ఆ వాటరే మనకు సరిపోతుంది. సో మీరు ఐ ఫ్లేమ్లో పెడితే ఆ వాటర్ మొత్తం అయిపోయి మాడిపోతుంది. సో ఫైనల్గా కర్రీ అన్నమాట. సో నాకైతే అడుగు మాడను కూడా మాడలేదు. ఎప్పుడైనా కర్రీ చేస్తే మాడేదన్నమాట. నేను చెప్పాను కదా, ఐ ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, లో ఫ్లేమ్లో పెట్టుకొని నేను సిమ్లో పెట్టుకొనే తయారు చేస్తున్నా. మీరు మాత్రం బోటి గోంగూర ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. సో మా చెల్లి కోసం నేను వెయిటింగ్. యాక్చువల్గా మా చెల్లి డ్యూటీకి వెళ్ళింది. నేను వచ్చాక తిని మీకు చూపిస్తాను. నేను తినొచ్చో తినకూడదు, నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి తినకూడదు అని అనుకుంటున్నాను. సో ఫైనల్గా బోటి గోంగూర రెడీ. సూపర్, అంటే నేను ఇట్లా టేస్ట్ చేసిన ఎక్సలెంట్గా ఉంది. మీరు కూడా ఒకసారి తయారు చేయండి. బ్యాచిలర్స్ అనేది అన్ని వంటలు నేర్చుకుంటాము. ఫర్దర్గా మనం మ్యారేజ్ అయిపోతే కంపల్సరీగా మనం వంటలు కావాలి కాబట్టి వంటలు ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మోనిమూన్ ఛానల్, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. గోంగూర మటన్ ఇలా తయారు చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అది ఫైనల్గా కర్రీ అన్నమాట. సో మన సిమ్లో పెట్టాక ఆయిల్ మొత్తం అంటే పర్ఫెక్ట్గా ఆయిల్ కూడా సరిపోతుంది. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.